హాయ్ వివాస్, కూటమి సర్కార్ ఒక బిగ్ అప్డేట్ తీసుకొచ్చింది. అదేమిటంటే సూపర్ 6 పథకాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్స్ ని అందిస్తున్న విషయం తెలిసింది. ఇంతకు ముందు ఉచిత గ్యాస్ సిలిండర్స్ బుక్ చేసుకున్నప్పుడు గ్యాస్ సిలిండర్ డెలివరీ అయిన తర్వాత మనమే ముందుగా డబ్బులు చెల్లిస్తే తర్వాత 2 రోజుల్లో మన బ్యాంక్ ఖాతాలో ఆ పూర్తి సబ్సిడీ అమౌంట్ ని సర్కార్ జమ చేస్తూ ఉండేది. ఇది వారం రోజులు లేదంటే నెల రోజులు కూడా ఆలస్యం అవుతూ ఉండటంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతూ ఉండేవారు. అందుచేత ఈ అసౌకర్యానికి తగ్గించేందుకు సర్కార్ ఒక ప్రణాళికని రచిస్తోంది. అదేమిటంటే ఇంత ముందులా కాకుండా ఉచిత గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్న తర్వాత కొన్ని గంటల్లోనే ఆ సబ్సిడీ అమౌంట్ మన అకౌంట్ లో జమ చేసే విధంగా యోచిస్తున్నారు. ఆ అమౌంట్ తో మనం హ్యాపీగా గ్యాస్ సిలిండర్ డెలివరీ సమయంలో ఆ అమౌంట్ ని పే చేసుకోవచ్చు అనమాట. ఇది చాలా సౌలభ్యంగా ఉంటుందని ఇది ప్రస్తుతానికి ఎన్టీఆర్ కృష్ణా జిల్లాల్లో అమలు చేస్తున్నట్టు తెలుస్తుంది. అక్కడ సక్సెస్ రేటును బట్టి ఇది రాష్ట్ర వ్యాప్తంగా వర్తింపజేయనున్నట్టు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ గారు ఒక మీటింగ్ లో తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా ఆగస్టు 15 నుండి మహిళలకి ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని కూడా అమలు చేయనున్నట్టు తెలుస్తుంది. ఇది పెద్ద శుభవార్త. ఎందుకంటే మహిళలు ఎక్కడికి ప్రయాణించినా 0 టికెట్ తో ఈ బస్సుల్లో ప్రయాణించవచ్చు అన్నమాట. ఈ పథకంలో భాగంగా ఎక్కువ మొత్తంలో ఎలక్ట్రికల్ బస్సును మాత్రమే ఉపయోగించాలని భావిస్తోంది. సో ఈ విషయంపై మీరు ఎలా స్పందిస్తారో ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. జై హింద్, జై భారత్.